గృహప్రవేశంలో పాలు పొంగడం ఏమిటి అనేది ఒక అంశం కూడా వారు చెప్పారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి చాలా వివరణ ఉంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఇది ఒకే భాగంలో వస్తే ఒకే భాగంలో చక్కగా చూడండి, లేదంటే 5 భాగాల్లో అయినా సరే దీని పూర్తి వివరణ తెలుసుకోండి. క్షీరసాగర మథనం జరిగిందనేది అందరికీ తెలుసు. ఆ సమయంలో దేవదానవులు ఇరువురు కూడా చక్కగా పాలసముద్రాన్ని చిలుకుతుండగా ఆ పాలసముద్రంలోంచి పుట్టినటువంటి అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. అందులో ఎవరెవరు పుట్టారు అంటే కామధేనువు పుట్టింది. కామధేను అనేటువంటిది దేవతా జాతి గోవు, దేవజాతి గోవు. అట్లాగే కల్పవృక్షం, సకల కోరికలను ఈటేర్చేటువంటి కల్పవృక్షం పుట్టింది. అట్లాగే దాన్ని ఇంగ్లీష్లో డిజైర్ ట్రీ అని కూడా అంటాం మనం. అట్లాగే చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవము అంటే దేవేంద్రుడి దగ్గర ఉండేటువంటి ఒక ఉత్తమ జాతి గుర్రాన్, దాని పేరు ఉచ్చైశ్రవం, అది కూడా అక్కడే పుట్టింది. హాలాహలం విషం కూడా అక్కడే పుట్టింది. అయితే మీకు సహజ సిద్ధంగా గోవు పాలు చాలామంది పచ్చిపాలు శ్రేష్టమని తాగుతుంటారు. కాచిన పాల కన్నా కూడా పచ్చిపాలు శ్రేష్టమని నమ్ముతుంటారు. ఇది కొంచెం అపోహ మాత్రమే. నిజంగా ఆవు పాలల్లో అమృతం ఉన్నప్పటికీ ఆ అమృతం దాన్ని కాచిన ద్వారానే మనకు బయటకు వస్తుంది. ఆ పాలను కాయడం ద్వారా. ఎందుకు కాయాలి పాలు, అగ్నితో ఎందుకు కాల్చాలి అంటే ఈ మందర పర్వతాన్ని చిలుకుతున్న సమయంలో హాలాహలంకు ముందు విపరీతమైనటువంటి బడబానలం పుట్టింది. వేడి మంటలు, నిప్పులు రేగాయి ఆ కవ్వం చిలుకుతున్నప్పుడు. ఆ నిప్పులు రేగిన తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని ఈశ్వరుడు తీసుకున్నాడు. తరువాత పుట్టినప్పుడు ఏమేం పుట్టాయి అంటే వరుసగా ఈ కల్పవృక్షము, కామధేనువు, ఉచ్చైశ్రవము, చంద్రుడు, లక్ష్మీదేవి ఇలా పుట్టుతూ వచ్చాయి. ఇక్కడ కొంత మీరు గమనించండి. ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు మీరు సపోజ్ ఇంట్లో గృహిణులు అనుకోండి, వారు ఏదో ఒక పొడి లాంటిదో లేకపోతే ఒక చట్నీ లాంటిదో ఏదో తయారు చేయడానికి ఒక మిక్సీలో పెట్టి బాగా దాన్ని మిక్సీ గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని అంతా తీసేటప్పుడు అంతో ఇంతో కొద్దిగా శేషం మిగిలిపోతుంది. అలాగే పల్లెటూరులో మజ్జిగ చిలుకుతుంటారు. ఈ మజ్జిగ చిలికినప్పుడు వెన్న పడుతుంది, అమృతం లాంటి వెన్న పడుతుంది. ఈ వెన్నంతా తీసినప్పటికి కూడా కొంత వెన్న అక్కడ ఉండిపోతుంటుంది. కొంత బాగా మీరు ఆ వెన్నను గమనిస్తే ఆ చిలికినప్పుడు ఉన్నటువంటి ఆ చిన్నపాటి కొంత ఘర్షణలో పుట్టిన అగ్ని వల్ల ఒక నల్లగా వెన్న అంత తయారవుతుంది. ఇది విషతుల్యంగా చెప్పబడింది. నల్లగా ఉంటుంది, కొంచెం కలరు బ్లూయిష్గా మారుతుంది. అంటే ఈ చిలికేటప్పుడు పుట్టేటువంటి వేడి వల్ల ఇది విషం. కాబట్టి ఈ విషం ఆ పాలల్లో ఉంది. కాబట్టి ఆ పాలల్లో ఆ విషం అనేది మన కంటికి కనపడదు. కంటికి కనిపించనంతటి సూక్ష్మంగా ఈ హాలాహలం బయటికి తీసేసాడు వెన్నముద్దలాగా ఈశ్వరుడు. కానీ కొంత పాలల్లో ఉండిపోయింది క్షీరసాగర మథనంలో. కాబట్టి పాలు ఈ యొక్క గోవు యొక్క రూపంలో వచ్చినా కూడా ఇవన్నీ క్షీరసాగరం నుంచే వస్తుంటాయి. కాబట్టి ఈ క్షీరసాగరం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క పాలను ఏవైతే ఉన్నాయో అవి ఎలా గోవుకు వస్తున్నాయి అంటే ఆ క్షీరసాగర మథనంలోని పాలు భూమిలోకి తీసుకోబడినటువంటి పాలు భూమిలోంచి చెట్లకు అందించబడతాయి. అందులో ఉన్నటువంటి గరిక, చెట్ల ఆకులు, ఇతర నవధాన్యాలు లాంటి పంటలని ఆవు తినడం ద్వారా దీని కడుపులో నిజంగా ఆ పాలు ఉత్పత్తి అవ్వడానికి కావలసినటువంటి శక్తి ఏర్పడుతుంది. అందుకే ఎర్రని రక్తం తెల్లగా పాలుగా మారుతుంది. సైంటిఫికల్ రీజన్స్ 100 చెప్పుకోవచ్చు, మనకు అనవసరం. సైంటిఫికల్ రీజన్ కన్నా శాస్త్ర రీజన్ మనకు కనపడుతున్నది పూర్వం చెప్పినది ఈ పదార్థాల్లోంచి వస్తుందని. ఇప్పుడు మీకు సైంటిఫికల్ రీజన్ జరగాలన్నా కానీ ఈ పదార్థాలు తినకపోతే ఆ రీజన్ కూడా ఉండదు. కాబట్టి గోవు పాలల్లో కనిపించినటువంటి ఆ విషం విరిగిపోవడానికి అగ్ని చేత వేడి చేయాలి. వేడి చేసినప్పుడు ఆ విషం అనేది విరిగిపోతుందని మొట్టమొదటగా మనకు ఆవు పాలు పొంగించాల్సినటువంటి అవసరాన్ని చెప్పింది. అలాగే ఇక్కడ నూతన గృహప్రవేశంలో ఇలా పాలు పచ్చివి పెట్టడం కన్నా అవి పొంగినప్పుడు అందులో లక్ష్మీదేవి
పైకి వస్తుంది. అంటే క్షీరసాగర పదనంలో చిలుకుతున్నప్పుడే కదా ఆమె పైకి వచ్చింది. కాబట్టి ఆ పాలల్లో ఉచ్చైశ్రవము, కామధేనువు, కల్పతరువు ఇటువంటివన్నీ పైకి వస్తాయని ఒక నమ్మకంతో ఆవు పాలను పొంగించేది ఒక ఆచారం కింద పెట్టారు. అంతే, అంత తప్ప వేరే ఏం కాదు. పాలు పొంగించడం అనేది ఎప్పుడూ ఉంది, కానీ గృహప్రవేశం దగ్గర పొంగించడం వల్ల ఆ పాలు పాయసం చేయమన్నారు. కానీ వీళ్ళు పాలు పొంగించే ఆచారం ఎందుకు పెట్టారంటే పాలు పొంగినందువల్ల లక్ష్మీదేవి బయటకు వస్తుందని ఆ సమయంలో లక్ష్మీ సూక్తము, అట్లాగే ఇంద్రస్తుతి, అట్లాగే కామధేనువు, కల్పవృక్షాల ప్రార్థన ఇవన్నీ చేస్తారు. కొన్ని గృహాల్లో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వదిలేస్తే కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో నూతన గృహప్రవేశం చేసేటప్పుడు కల్పవృక్షాన్ని, కామధేనువుని, లక్ష్మీ ప్రతిమను, అట్లాగే ఉచ్చైశ్రమ గుర్రాన్ని, చక్కగా శివుడిని, హాలాహలం అని చెప్పబడినటువంటి రూపంలో వచ్చిన వెన్న లాంటి పదార్థం, విషం అనేది తెలిసిన అంత వెన్న ముద్దని, అదే హాలాహలం కింద భావించి దాన్ని అన్నీ తీసుకొని ఇంట్లోకి వెళ్తారు. ఇక్కడ మళ్ళీ మీకు లేనిపోని అనుమానాలు అవసరం లేదు. హాలాహలం వెన్న ముద్ద తీసుకెళ్ళారంటే విషం కాదు, అక్కడ ఈశ్వరుడి ప్రతిరూపం కింద తీసుకెళ్తారు. ఈశ్వరుడు కంఠంలో ఉంటుంది కాబట్టి ఈశ్వర ప్రతిమతో పాటు హాలాహలాన్ని కూడా అలాగా భావించి దాన్ని తీసుకెళ్తారు. ఇలా చాలా చాలా ఆచారాలు భారతదేశంలో అనేక మూలలు ఉన్నాయి. పాలు పొంగించడం అనే ఆచారం ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఉంది. మీరు ఏ ప్రక్కకి వెళ్ళి చూడండి, ఎక్కడైనా సరే నూతన గృహప్రవేశం ఉంది, అక్కడ పాలు పొంగించడం అనేది ఒక ఆచారం అయితే అందరూ పాటిస్తూ ఉన్నారు. నమస్కారం.